హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన నర్మద వాళ్ళ నాన్న సరుకులు పట్టుకొస్తాడు. మొత్తం వేరే కాపురానికి ఏం కావాల్సిందో మొత్తం అన్నీ సామానం పట్టుకొస్తాడు. అది చూసిన రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ లోపల అల్లుడు రా అల్లుడు నీకోసం తీసుకొచ్చాను. ఏ ఏంటండి అన్నయ్య గారు, ఏంటి అసలు అది కరెక్టేనా? మా ఇంట్లో ఏటికి లోటు లేదండి, అది ఏంటి పద్ధతేనా? ఆగుతావమ్మా, నాకు నచ్చిన మామగారు వేరే కాపురానికి ఆడపిల్లకు పెట్టవలసింది పెట్టారు, నీకేంటి ప్రాబ్లం అని అనేసరికి ఏం మాట్లాడకుండా స్టన్ అయిపోతాయి. ఏది ఎవరికి ప్రాబ్లం లేకపోయినా పర్వాలేదు, ఎవరికి ప్రాబ్లం ఉన్నా నాకు అనవసరం, నా వస్తువులు నేను చూసుకుంటా, మా మావయ్య గారు నా కోసం తీసుకొచ్చారు, రండి మావయ్య గారు మనమే దింపుకుందాం అంటూ మన సాగరుని వాళ్ళ ప్రసాదరావు కలిపి వాళ్ళ మామ కలిపి సరుకులు దించుతూ ఉంటారు. దించుతున్నప్పుడు అనుకోకుండా సాగర్ కాలు మీద పడిపోతుంది. అది చూసిన అందరూ అయ్యో అంటూ కంగారు పడతారు. అమ్మా అంటాడు. చూసావా అన్నయ్య గారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నయ్య గారు చూసారా అంటూ మన ధీరజ్ మాట్లాడతారు. ఇప్పుడు కూడా అమ్మ అనే పిలిచావు కానీ మామ అని పిలవలేదు కదా, అది తేడా తెలుసుకుంటే నువ్వు చాలా బాగుపడతావు అన్నయ్య. అయినా ఈ పనులన్నీ చేయడానికి కూలి మనుషులు పెట్టుకోవాలి కదా అల్లుడు, ఆ బయట కూలి మనుషులు లేకపోతే ఏంటి అల్లుడు, ఇక్కడ ఉన్నారు కదా కూలి మనుషులు. అరే చిన్నల్లుడు చూడు, మన కూలోళ్ళు అంటున్నాడు అల్లుడు. మామ ఆగు, అర్థమైందా, ఆగు అని చెప్పేసి అనేసరికి సరేనండి మేము కూలోళ్ళమే, మీకేం చేయాలో చెప్పండి, ఈ సామానవన్నీ అక్కడ పెడితే ఎంత కావాలో అంత తీసుకురేస్తాను అని అనేసరికి సరేనండి అని చెప్పేసి అందరూ కలిపి రా మామ అని చెప్పేసరికి అన్నీ పట్టుకుంటా జారేసుకుంటా అన్నీ ఇద్దరూ కలిపి జారేస్తారు. మన మామని ధీరజ్ కలిపి ఇద్దరు జారేస్తారు. జారేసిన తర్వాత అందరూ అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. రామరాజు కూడా చాలా బాధపడతాడు. అయ్యో నా బిడ్డ ఏంటి ఇలాగా అయిపోయింది అని చెప్పేసి ఇలా వీళ్ళు మోస్తున్నారంటూ బాధపడుతూ ఏమీ మాట్లాడలేక స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. కానీ ఎలాగైనా అన్నీ తీసుకొచ్చి పెడతారు. పెట్టేసేసరికి ఇంకా సరుకులన్నీ తెచ్చేసరికి మన మన ధీరజ్ మామ తెచ్చేస్తారు. ఈ లోపల సాగర్ వచ్చి చూస్తూ ఉంటాడు. అమ్మయ్య తీసుకొచ్చేసాం మామ అనుకుంటాడు. ఈ సాగర్ వచ్చి ఎంత కావాలరా ఏంటి అని అనేసరికి అయినా నువ్వాగురా అన్నయ్య, నువ్వు నువ్వు కంగారు పడుకు ప్రసాద్ మామ, ఎంత కావాలని అడిగారు కదా, సరుకులు అవి మోసినందుకు 8,000, తాగండి టీ తాగండి, మేము టీకి డబ్బులు కూడా దిద్దురు కానీ అని చెప్పేసి టీకి 2,000 వెలిసి 10,000 అని అనేసరికి 10,000 తీసుకొచ్చావు కదా, కావాలనే కదా వాళ్ళతో దెబ్బలాటలు పెట్టావు అంటూ మన నర్మద తిడుతూ ఉంటుంది. ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఎందుకు ఊరుకుంటారు అని చెప్పేసి నర్మద అనేసరికి 10,000 చాలా ఎక్కువ, మీ మామ ఏదో పాడేస్తానన్నాడు కదరా, పాడేమను నాన్న, ఎచ్చిపోకులు పోతే ఇలాగే ఉంటుంది నాన్న అని అంటూ ఉంటుంది నర్మద. అందుకనే ఏదైనా సరే ఆచితూచి మాట్లాడాలి నాన్న అని అనేసరికి ఈ లోపల ఎలాగైతే వాళ్ళ నాన్న దగ్గర నుంచి 10,000 రాబడతాడు మన ధీరజ్. 10,000 తీసుకుని ప్రసాదరావు గారు ఉండండి, మీరు అంతలా వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది, మీరు చేసిన తప్పులు, మీరు చేసినవన్నీ ఉమ్మడి కుటుంబంలో ఉన్న కుటుంబాన్ని ముక్కలు చేశారు, ఎలాగైతే మీరు ముక్కలు చేశారో అలాగే మా అన్నయ్యని మాకు కలుపుకుంటాను, అదే ఇది ఛాలెంజ్ అండి, ఇది గుర్తుపెట్టుకోండే ప్రసాదరావు గారు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా స్టన్ అయిపోతాడు. ఇంకా అసలు స్టన్ అయిపోతూ ఉంటే టీకి అన్నిటికీ కలిపి 10,000 డబ్బులు తీసుకుంటాడు. ఆ 10,000 ఈ లోపల మన మామ ఏం చేస్తాడంటే సుక్కు అని మిలమిలా అయిపోతూ ఉంటాడు. ఆ సుక్కుకి ఏదైనా కొనాలి, ఎలాగైనా సుక్కుని అందరూ పడేయాలి, నా ప్రేమలో పడేయాలి అంటూ సుక్కు గురించి అంటూ ఉంటాడు. ఈ లోపల మన సుక్కుకి ఈ లోపల మా ధీరజ్ వస్తాడు. అరే అల్లుడు ఏంటి మామ పిలిచావు, మరి అల్లుడు నా వాటా అని అనేసరికి నాన్న మామ 50% అని చెప్పేసి 50% అని చెప్పి మొత్తం 5,000 తీసుకుంటారు. ఈ లోపల మన ప్రేమ అంటది, మా బాబాయ్ నాకు డౌటు, ఈ ఐడియా ఇచ్చింది ఎవరు, అందరూ 50% వాళ్ళకి ఇచ్చేయాలి కదా, ఈ ఐడియా ఇచ్చింది అల్లుడే అమ్మ, అయితే 50% ఇచ్చేయండి అని చెప్పేసి మళ్ళీ ఈ ఐడియాని అమలు చేసింది ఎవరు, అల్లుడేనమ్మా, మళ్ళీ 50%, అలా మొత్తం డబ్బులన్నీ పాప ఆయన దగ్గర నుంచి తీసేసుకుంటారు. తీసేసుకునేసరికి పాప ఆయన ఏం మాట్లాడుతున్నా, మీ అంత తెలివిగా ఉంటారు నాకు రాలేదురా అయ్యో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు.
బాధపడుతూ ఉంటే ఎలాగైనా సరే ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఒకటిగా చేస్తానన్న ధీరజ్ సంకల్పం కూడా బాగా రావాలనుకుంటూ ఇలాగా మన బుజ్జమ్మ చాలా బాధపడుతూ అలా కూర్చుంటూ ఉంటుంది. ఈ లోపల ఇంక ఇలా జరుగుతుండగా ఎలాగైతే ధీరజ్ సాగర్కి వాళ్ళ మామకి సరైన జోడి ఇచ్చాడో అలాగే మన వల్లి వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ ముందు ఎపిసోడ్లో వాళ్ళిద్దరు కొట్టుకున్న దెబ్బలకి వాళ్ళ ఆయింట్మెంట్లు రాసుకుంటూ ఉంటారు. భాగ్యం భాగ్యం అంటూ రాసుకుంటూనే ఉంటారు. అది రాసుకునేసరికి ఒకరికొకరు జెండు వాళ్ళు ఇంత గట్టి కొడతాం అనుకోలేదు, అయినా ఇంత దెబ్బలు మంచి గట్టిగా తగులుతున్నాయి అంటూ బాధపడుతూ ఉంటారు ఇద్దరు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది? ఎలాగైనా సరే మన ఆల్రెడీ పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అంటే ఎలాగైనా సరే మనం భద్రావతి ఎలాగైనా సరే వీళ్ళని జైల్లో పెట్టించాలని ధీరజ్ని అనుకుంటుందో ఆ పథకం ముందుకు వస్తుందండి. ఆ ఎపిసోడ్స్ అయితే ముందుకు వస్తాయి. మరి ఎలా తీసుకెళ్తారు, ఎలా చేస్తారు అనేది కథ ఎలా నడుపుతారు. పాప ధీరజ్ ఒక్కడే ఇంటి కుటుంబాన్ని ఎలాగైనా కాపాడాలని అనుకుంటాడు. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దామా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా వీడియోస్ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.